తండ్రి యొక్క ప్రేమ అనేది మీరు గమనించాలి. బ్రదర్, తండ్రి ప్రేమన ఎప్పుడు చూసాం బ్రదర్? ప్రేమ మా తండ్రిలో మేము ఎప్పుడు మా తండ్రిలో ప్రేమను చూడలేదు. ఎప్పుడు చూడినా తిట్టడమే, కోపం తెచ్చుకోవడమే, ఒక నవ్వు ఉండదు, చిరునవ్వు ఉండదు, ఒక ఆనందం ఉండదు, ఒక ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ ఉండదు అనే విధమైన ఒక ప్రశ్నలు, ఒక మన జీవితాల్లో ఫిర్యాదులు మన జీవితాల్లో ఉంటాయి. కానీ మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి, తండ్రికి ఉన్న ఒక లోపం ఏంటిది తెలుసా? ఒక పురుషుడుగా, తండ్రిగా ఉన్న, భర్తగా ఉన్న, ఏ విధంగా ఉన్న అతనిలో ఉన్న లోపం, తనలో ఉన్న ప్రేమని అన్నాడు చెప్పుకోవడం కూడా రాదు. ఆ ప్రేమని ఎలా చూపెడతాడు ఒక తండ్రి అనగా క్రియలలో చూపెట్టడం తప్ప అతని జీవితంలో అది ఇంకొక రీతిలో చూపెట్టడానికి అతనికి రాను కూడా రాదు. కానీ మీరు ఒకరు గమనిస్తే ఒక తండ్రి ప్రేమలో ఎంత గొప్ప ప్రేమ ఉంటుందంటే ఆ ప్రేమ మనం గ్రహించలేం. ఆ ప్రేమను మనం గ్రహించలేకుండా మనం జీవిస్తుంటాం. కానీ ఆ తండ్రి ప్రేమలో మీరు గమనిస్తే ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో ఉన్న పురుషులు మీరు గమనించండి. ఫ్రూట్స్ అమ్ముతున్నాడు, బట్టలు అమ్ముతున్నాడు, షూ అమ్ముతున్నాడు, ఇవన్నీ అమ్ముతున్నారు. ఇవన్నీ అమ్మేవారు ఎవరి కోసం అమ్ముకుంటున్నారు? తన కోసమా? మీరు ఆలోచించి ఇంతగా నిస్సిగ్గుగా అతని హావభావాలు కానీ మీరు గమనించండి, అతని ప్రవర్తనను మీరు గమనించండి. నిస్సిగ్గుగా అతను ఎందుకు కష్టపడుతున్నాడంటే మన ప్లేట్ నిండి ఉండాలి. ఒక తండ్రి ఎప్పుడు సంతృప్తి పడతారో తెలుసా? మనం సంతోషంగా ఉన్నప్పుడే ఆ తండ్రి ఎంతో సంతృప్తి కలుగుతుంది. కానీ మన జీవితాల్లో నా డాడీ నాకు ఐ లవ్ యూ చెప్పట్లేదు, నా డాడీ నాకు ఇది చేయట్లేదు అనేదే ఉంటుంది కదా. ఇదంతా చేసేది, అతను త్యాగం చేసేది మన జీవితంలో ప్లేట్ ఫుల్గా ఉండాలి, మనం మంచి బట్టలు వేసుకోవాలి, మనం మంచిగా ఉన్నత స్థాయిలో ఉండాలి అనేది ఆ తండ్రి కోరుకునేది అనేది మనం గమనించాలి. ఈ విధంగా తండ్రి చేస్తున్న మన జీవితాల్లో ఇంకా కంప్లైంట్లే ఉంటుంటాయి అనేది మనం గమనించాలి. మీరు గమనించండి, ఒక తండ్రి ఎప్పుడైనా మనం ఏదైనా వైఫల్యం చెందినా, మనం ఏదైనా తప్పు చేసినా గద్దిస్తుండొచ్చేమో కానీ మన తోడు నిలబడేవారు. మీరు ఆలోచించాలి నేను ఈ మాట. ఎందుకంటే మనల్ని ఎన్నడూ వదలరు మన తండ్రి. నిన్నటే జరిగిన సంఘటన, మా అపార్ట్మెంట్లో నా కుమారుడు క్రికెట్ ఆడుతూ ఒకరింటి కిటికీని పగలగొట్టేసి వాడు వారి తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయి ఫోన్ చేసి అమ్మో డాడీ నన్ను బాగా కొడతారేమో, నన్ను తిడతారేమో అంటే నేను అన్నాను రా, ఈ వాక్యం చెప్పేదే కదా, నువ్వు రా అని చెప్పి అతను హద్దుకొని ఇలా చేయకూడదురా అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళాను. వారి దగ్గరికి వెళ్తే వారు అన్న మాట, మీ కుమారుడిలో మాకు నచ్చింది ఏంటిదనగా కారణాలు చెప్పలేదండి, సాకులు చెప్పలేదు. అంకుల్ నాదే తప్పయింది, నన్ను క్షమించండి అని అన్నాడు. అని అంటే నేను అన్నమాట, నేను నా తండ్రి నుంచి నేర్చుకున్నాను, నేను నా కుమారుడికి అదే నేర్పిస్తున్నాను. తప్పు చేస్తే తప్పు ఒప్పుకోవాలి, ధైర్యంగా తప్పును ఒప్పుకొని మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండాలి అని.